mostly the title, Ve Shubhamulu Kaluguniku, which is like a really positive title. And that's exactly what I experienced on the set. Positivity from each and every one. The producers, Narsimha Garu, Jamsinu Garu, the director, Rathod Garu, thank you so much for having me in the song. And I would especially like to thank Mr. Shivaji Raja Garu for his constant, generous support and love throughout the movie for everyone. A special mention to our hero, Mr. Vijay Raja Garu. So I met him during the rehearsals of our song. And probably since we are, of the same age group, we quite gelled well. And he was very cooperative and supportive. Thank you so much for that. So the rehearsals and the song shoot went quite well. And do you want to ask me anything? Yes, I want to ask you. Only my hero garu gurinchi matladaru. What about our heroine Tamanna Vyas? What about Gnana? Honestly speaking, I haven't met her yet. So Tamanna, you've done a very beautiful job in the movie. And Priya, obviously, I've watched the movie like 5 times. So I know what your role is. So Priya and Venkat Garu, awesome acting, awesome roles. You all have done quite a good justice to the role. And speaking about Vijay Raja again, so he has gone all out in this movie, I can say. Maybe the acting or the dancing and the fights. So my personal favorite in this movie is the fight sequence because I feel it's written quite well and executed even more well. So that requires a lot of hard work, which you've put in obviously. So I would like to conclude by saying I'm super duper excited. It's releasing on 7th and I hope you all get the success that you deserve. The entire cast and crew of Ve Shubhamulu, all the very best. Thank you. Okay, do you have springs in your body? I don't know, you must say that. Okay, నాకు అంతే ఇంగ్లీష్ వచ్చు. థ్యాంక్ యూ. పక్కన హీరోయిన్ ఉన్నారు, తమన్నా వ్యాస్ ఉన్నారు, ఆర్ స్పెషల్ అపీరియన్స్ జ్ఞానప్రియ ఉన్నారు. ఇంతమందిని వదిలేసి ఎందుకు డైరెక్టర్ గారిని ఇలా? డైరెక్టర్ కాదు కానీ మీరు డైరెక్ట్ చెప్పండి, మీరే మాట్లాడాలనుకుంటున్నారు. దానికి ఎందుకు ఆలోచించడం, చెప్పాడు అంతే. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ సార్, కంగ్రాచులేషన్స్. అండ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ మై హీరో విజయరాజ్ బికాజ్ నాకు తెలుసు ఒక ఆర్టిస్ట్గా ఎంత హార్డ్ వర్క్ చేయాలి. డ్యాన్స్ చూసావు మచ్చా, సూపర్, సీరియస్లీ సాల్యూట్. అండ్ నేను ఒకటే చెప్తా, ఎక్కువ మీరు టైం వేస్ట్ చేయను బికాజ్ స్టేజ్ మీద చాలామంది ఉన్నారు. డాడీ అందరికీ ఇష్టమైన వ్యక్తి, ఆయన మిమ్మల్ని ఒక హీరోగా అంటే హిట్ ఫట్ వస్తాయి పీక్తాయి మనకు సంబంధం లేదు, మన జాబ్ పని చేసుకుంటూ పోవాలి. సో జడ్జిమెంట్ వాళ్ళ చేతిలో ఉంటుంది. సో ఐ థింక్ నేను చూశాను కాబట్టి నాకు పర్సనల్గా అనిపించింది యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్ మ్యాన్. దాని వెనకాల ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో అండర్స్టూడ్. అండ్ నరసింహ గారి సపోర్ట్ కూడా 100%. సార్ మీరు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదని తెలిసిపోయింది. అండ్ కంప్లీట్ టీమ్ అందరూ కూడా, బుజ్జి గారు డిఓపి అండ్ గని, అమేజింగ్ మ్యూజిక్ మ్యాన్, ఆల్ ది బెస్ట్. అండ్ ఓవరాల్ టీమ్ అంటే నేను రామ్ సార్ రండి సార్, మీరే మాట్లాడమన్నారట కదా. సో నా గర్ల్ ఫ్రెండ్ కూడా హగ్గీలేదు సార్ వచ్చిన తర్వాత నుంచి. లేదులేండి, ఇప్పుడు ఇది ట్రోల్ అవుతా ఉంటుంది రేపు పొద్దున. ఏం లేదు సార్, ట్రోల్ అవుతుందని చెప్పిన. మీ గర్ల్ ఫ్రెండ్ ఎవరు సార్? సో ఇది హగ్ అంటేనే మాకు భయం వేస్తుంది బిగ్ బాస్ బయటకు వచ్చినప్పటి నుంచి. అండ్ మోర్ ఓవర్ ఐ థింక్ శివాజీ సార్, ఐ లవ్ యూ. ఐ డోంట్ నో వెదర్ సార్ ఈజ్ హియర్ ఆర్ నాట్. ఓ యూఎస్లో ఉన్నారా? సో యూఎస్లో ఉన్నాం సార్. నాకు తెలుసు మీ అబ్బాయిని ఇక్కడ మీరు చూడాలనుకుంటున్నారు, మేబీ యూఆర్ మిస్సింగ్, బట్ డెఫినెట్లీ చాలామంది ఆడియన్స్ లవ్ అతనికి ఉంటుంది. అండ్ హార్డ్ వర్క్ ఎప్పుడు పనిచేస్తుంది. ఇక్కడున్న దోస్తులందరూ కూడా సపోర్ట్ చేస్తారు మనకి. అండ్ డార్లింగ్ ఆకాష్, హౌ యూ మ్యాన్? సో ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పూరి సార్, మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఐ లవ్ హిమ్. ఒక్కసారి కలిసినప్పుడు గూస్ పింపుల్స్ వచ్చినాయి, మళ్ళీ కలుస్తా. సో ఇంకా చాలా మంది ఉన్నారు, ఐఎమ్ మిస్సింగ్. ఐఎమ్ సారీ బ్రో, హైట్ మ్యాచ్ అవుతుంది, దగ్గర రాలేకపోతున్నాను. అండ్ ఏమనాలి, వెంకట్ గారు పక్క పక్కన ఉంటే చూడాలి. మీకు హ్యాపీగా, పద్మావతి హ్యాపీ కదా? మొన్న కూడా లాస్ట్ అంటే నేను ఫైనల్స్లో ఉన్నప్పుడు చిట్టి హీరోయిన్ ఆవిడ వచ్చినప్పుడు నేను సోఫా ఎక్కాను. అంటే తన హైట్ మా బాబోయ్ ఏంటి బ్రో ఇది, నన్ను తలెత్తేలా చేసావు బ్రో నువ్వు. ఎప్పుడు తలెత్తేలా చేస్తావు. ఇందాక నా పరిస్థితి ఎలా ఉందంటే యాంకర్ పరిస్థితి ఎలా ఉందో. మీరు వేసారు కదా 3 ఇంచులు, మాకేముందండి బాటమ్. ఇందాక సీన్ లో కూడా ఒక దగ్గర చూశాను, సరే తను ఇక్కడే ఉన్నారా, మీ ఇద్దరు ఒక సాంగ్ చేశారు కదా ప్రిజం లో. సో అక్కడ పాపం తనకి హీల్స్ ఇవ్వలేదు అనుకుంటా. క్లియర్ గా అర్థమైంది మీ బాధ, మీ మైండ్ వాయిస్ నాకు అర్థమైంది. 1 నైట్ కాదు, అప్పటికి పాపం కంపోజర్ మిమ్మల్ని ఇలా పెట్టాడు, ఓకే తన రివర్స్ లో ఎత్తేలా చేశాడు. అండ్ జోక్స్ ఆఫ్ పార్ట్, నాకు తెలిసి సినిమా అందరికీ ఒక ప్రాణం. మా అందరికీ సినిమా అంటేనే
ఇష్టం. సో మా భవిష్యత్తు మీ చేతిలో ఉంది కాబట్టి ఇంత కష్టపడి ఎఫర్ట్ పెట్టి మీకు కనపడే ఈ 20 మందో 10 మందో కాదు, దాని వెనకాల ఒక 200 మంది సైన్యం ఉంటుంది సినిమా చేయాలంటే. కోవిడ్ సిచ్యువేషన్స్ అన్నీ బేర్ చేసి వాళ్ళు పడ్డ కష్టం అంతా ఇంత కాదు. సో లైట్ డిపార్ట్మెంట్, సెట్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్ అందరూ కలిస్తేనే సినిమా. సో ఇంతమంది హార్డ్ వర్క్ మీరు వెళ్ళి లేదా మీరు చూసి ఎంజాయ్ చేస్తేనే ఆ హ్యాపీనెస్. హిట్టా పక్కన మేము ఎప్పుడు దాని గురించి ఆలోచించాం. మీ అందరికి కావాల్సింది ఎంటర్టైన్మెంట్ అది ఇవ్వడానికే ఉంటాం మేము. సో ఓవరాల్గా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు లాస్ట్ వెళ్ళే ముందు ఒకటి ఏంటంటే నా మూవీ కూడా లాంచ్ అవుతుంది, సకల గులాబీ రామ. సో ఇంకొక 20 డేస్లో మీ దగ్గరికి వస్తుంది. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా కావాలి. అలాగే 1000 శుభములు కలుగు నీకు అనే మూవీ మీ అందరికీ శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లవ్ యూ మచ్ ఆస్. యాంకర్ గారు బిజీ ఉన్నారా? మళ్ళీ ఇక్కడ కూడా పులివారు. అందరికీ నమస్కారం. ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. నాకు అంటే విజయ్ గారు ఫోన్ చేశారు, సో రమ్మనగానే నాకు ఎందుకు రావాలనిపించింది మనస్ఫూర్తిగా. సో హలో, సో ఎందుకో మనస్ఫూర్తిగా రావాలనిపించింది. అండ్ ఐఎమ్ హియర్ టుడే. ఐఎమ్ సో హ్యాపీ. ట్రైలర్స్ చూశాను, సాంగ్స్ చూశాను. నిజంగా అమేజింగ్ హార్డ్ వర్క్ బ్రో. నాకు కనిపిస్తుంది మొత్తం మీ హార్డ్ వర్క్ అంతా కనిపిస్తుంది. అండ్ మీరు నిజంగా ఎంతో కష్టపడి డాడీని ఇంకా ప్రౌడ్ చేయాలి అండ్ ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి. సో అండ్ ఐ రిక్వెస్ట్ ద ఆడియన్స్, ప్లీజ్ మీరు ఇప్పుడు థియేటర్స్కి వచ్చి సినిమాలు చూడండి. అండ్ ప్రతి సినిమా మీరు థియేటర్స్కి వస్తే మా ఇండస్ట్రీ ఇంకా హెల్ప్ అవుద్ది ఇలాంటి సిచ్యువేషన్స్లో. సో అండ్ ఇలాంటి కోవిడ్ సిచ్యువేషన్స్లో కూడా థియేటర్స్లో రిలీజ్ చేసి యూనో ఈ మధ్య చాలా ఈజీ అయిపోయింది ఓటీటీకి చేయొచ్చు, బట్ స్టిల్ థియేటర్స్ కోసం సినిమా రిలీజ్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దట్. అండ్ ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆకాష్ గారు, థ్యాంక్ యూ. అండ్ 1000 శుభములు కలిగి నీకు ఈజ్ అ కంప్లీట్ ఎంటర్టైనర్ అండ్ ఎమోషనల్ ఫిల్మ్, ఎమోషన్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్ అండ్ ఆర్ మదర్. లైక్ మీ గైడెన్స్ ఎవరు? గైడెన్స్ వచ్చి మదర్ అని ఎక్కువ, మోర్ దెన్ ఎనీబడి ఇట్స్ మదర్. అండ్ మదర్ టాపిక్ వచ్చింది కాబట్టి మా మదర్ బర్త్డే. సో హ్యాపీ బర్త్డే. సో యా, సో మదర్ ఇస్ లైక్ ద అల్టిమేట్ థింగ్. ఒకసారి మీ విషెస్ ఆమెకు చెప్తే బాగా. చెప్పేసి వచ్చాను ఇప్పుడు. సో హ్యాపీ బర్త్డే అమ్మ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ బ్రదర్. మదర్ బర్త్డే ఉన్న మా కోసం వచ్చారు. నో థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్ బ్రదర్. శివాజీ మామ మాకు చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్. అండ్ విజయ్ని కూడా నేను చిన్నప్పటి నుంచి వి యూస్ టు డాన్స్ కలిసి చేస్తున్నాను, గుర్తుందా? మేము ఎఫ్ఎన్సీసీలో శైలజ మ్యామ్ చూసాం. వి విల్ ఆల్ డాన్సింగ్ టుగెదర్, మీ హెమ్ రోషన్ ఆల్ ఆఫ్ us. అండ్ ఈరోజు మనోడిని ఇక్కడ చూస్తుంటే చాలా ప్రౌడ్గా ఉంది. అండ్ డైరెక్టర్ రాథోడ్ గారు నాకు ఒక 1.5 year నుంచి పరిచయం. హైట్ తక్కువే కానీ సినిమా బాగా వెయిట్కి తీశారు. థ్యాంక్ యూ. సో అదిరిపోయింది సినిమా. క్వాలిటీ చాలా కనిపిస్తుందండి ప్రొడ్యూసర్ గారు. అండ్ ఐమ్ there's a lot of quality which I'm seeing in the film and I wish you all the very best for that. And thank you అండి థియేటర్ చూస్ చేసుకున్నందుకు. ఈ టైంలో థియేటర్కి రావడం పెద్ద సమస్యే, కానీ ఇట్స్ మీరందరూ సేఫ్టీ పాటించి ఈ సినిమాని చూసి అందరూ విజయ్ని బ్లెస్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి మంచి సినిమానికి మీకు అందరికి సపోర్ట్ ఉండాలి. థ్యాంక్ యూ. విజయ్ గురించి చెప్పాల్సిందంతా ఫ్రెండ్స్ చెప్పేసినారు, అందరు చెప్పేసినారు. బట్ విజయ్ కన్నా ముందు నాకు శివాజీ రాజా అన్న బాగా క్లోజు. అన్నతో యాక్ట్ చేయకపోయినా ఎప్పుడు క్రికెట్ ఆడుతుండే. సో అన్న చాలా ఇష్టం నాకు, చాలా క్లోజు. బట్ రీసెంట్గానే ఇంటికి వెళ్ళినా కలిసిన అండ్ ఐ గాట్ టు నో దట్ ఈస్ డూయింగ్ ఎ మూవీ. ఐఎమ్ సో హ్యాపీ బ్రదర్. అంటే సాంగ్స్ చూసిన, నార్మల్గా ట్రైలర్ చూసినప్పుడు ఓకే, నేను బయట కలిసిన స్క్రీన్ పైన చూడడం ఫస్ట్ టైం. కానీ నువ్వు డ్యాన్స్ నేను మామూలుగా అయితే మాస్ నేను చింపేస్తా కదా మచ్చా. అంటే మాస్ అండ్ డాన్స్ అంటే బాగా ఇష్టము. బట్ ఈ మధ్య కాలంలో కొత్త వాళ్ళు ఎవరైతే చేసారో, నువ్వు ఇప్పుడు కొత్తనే కదా, అంటే మాకు పాత సినిమా ఇండస్ట్రీ కొత్త. సో బట్ ఒక కొత్త యాక్టర్ డాన్స్ చేస్తున్నట్టు లేదు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ నేను ఇంకా మచ్చ ఇద్దరం అన్నీ అనుకున్నాం. సైడ్ నుంచి నువ్వు అఖిల్లా కనిపిస్తున్నావు.
So you've done a wonderful job. I wish you all the success, brother. And you also done very good job. Sir, director garu, all the very best, sir. అంటే ఏం ఎక్కువ మాట్లాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అంటే మమ్మల్ని ఈ స్టేజ్ పైకి పిలిపించినందుకు సో థ్యాంక్స్. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి ప్రొడ్యూసర్ గారు అండ్ బ్రదర్. ఆల్ ద బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఒక్కొక్క సాంగ్ మేము చూసాము కానీ ఆ రెస్పాన్స్ అండ్ ఎవ్రీ టైనీ డీటెయిల్ రామ్స్ రాథోడ్ గారు చూసుకున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ప్రొడ్యూసర్స్ నరసింహ గారికి అండ్ ఆల్సో శ్రీనివాస్ గారికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ యూ గైస్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్, మీన్స్ అ లాట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. దీంట్లో ఒక మంచి రోల్ చేశాను. హోప్ఫుల్లీ మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఆ రోల్ని కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు రామ్స్ రాథోడ్ గారు. విన్నప్పుడు ఐ వాజ్ లైక్ ఓకే, నాకు ఇదే నచ్చింది, దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు డూ. నన్ను ఇలా ఇది నా ఫస్ట్ మూవీ. దీన్ని నేను ఇలాంటి క్యారెక్టర్ ఒకటి, ఇలాంటి రోల్ ఒకటి చేస్తున్నానంటే ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ పర్ఫార్మెన్స్ అని చెప్పి ఐ వెంట్ అహెడ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ విత్ ద అవుట్కమ్. Thank you so much, and thank you so much each and everyone for being here. Thank you, Samla. Thank you, everyone. Yeah, thank you so much. Thank you for coming this event. ఈ నెల 7వ తేదీన 1000 శుభములు కలుగు నీకు సినిమా రిలీజ్ అవుతుంది. ఇది కుటుంబ సభ్యులు అందరూ కలిసి చూసి చాలా సంతోషంగా చూస్తారు. మీరందరూ దీన్ని ఆశీర్వదించి మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఇది నా ఫస్ట్ తెలుగు మూవీ. I waited so long for this moment, and finally movie is releasing on 7th. Not only me, our entire team, we waited so long to release this movie, and finally we got a lucky day. So yes, I guess that our whole team is lucky, and definitely we are coming with a full entertaining package. I'm very much thankful to the entire team for giving me this beautiful character. Director sir, thank you so much. And our producers, Narsimha sir, Jami Srinivas sir, thank you so much for all the support and everything. And this is just the starting. This is my first movie, but this is just my starting step, and I'm not moving back. Thank you so much. ఓకే, ఫస్ట్ స్టెప్ చాలా గట్టిగానే వేశారు. People also I'm saying कि 7th रे फिल्म रिलीज होची, ସମସ୍ତଙ୍କୁ · କରିବି कि प्लीज मोर एटा प्रथम तेलुगु फिल्म, so प्लीज थिएटर्स रे जांतु, एंजॉय करंतु एंड मते सपोर्ट करंतु. जय जगन्नाथ. कितने दिन लिया? शूटिंग कितना दिन किया? शूटिंग मैक्सिमम 45 days. 45 days. You saw producer? You saw producer 45 days? No? No. Director? Yes. Hero? But why did you talk about our hero, yaar? Oh yeah, I forgot. Yes. Actually, I said in the starting. Now I am very much excited. Producer okay, director okay. No. Actually, in the starting only I said that I am very excited. So this is the main part, and he was very supporting. అరే సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ తమన్నా మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళిద్దరూ వెనక కుస్ 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 అనుకుంటున్నారు. ఏంటి తెగ నవ్వేసుకుంటున్నారు సన్నీ గారు? ఎక్సైటెడ్ లో ఫర్గెట్ చేయండి. అలా జరిగిందా? అలా హోగయా? No, he was very supportive, and actually we are very good friends after the shooting only. The moment we met, like for the audition when I came, from that day he started to support me, and till now he is supporting me. So thank you so much, especially. Thank you. Okay, no problem. You can kill me after some time. You can kill me. And you know, you look so beautiful, seriously. And we are lucky to have in Telugu industry. Oh God. Yeah. Ammaya, last place. సార్ అయిపోయిందా సార్? మైక్ ఇట్ ఇవ్వండి. జనరల్గా మేము బయట మాత్రం చాలా ఎంజాయ్ చేసాం.
థ్యాంక్ యూ సో మచ్ పిలిచాక వెంటనే వచ్చినందుకు థ్యాంక్ యూ అండ్ మేఘాంశ్ థ్యాంక్ యూ మేఘాంశ్. నాది మేఘాంశ్ది అంటే ఎలాంటి రిలేషన్ అంటే నేను శ్రీహరి గారిని మామని పిలిచేవాడిని, మేఘాంశ్ మామని పిలిచేవాడు మా నాన్నని. అంటే అలాంటి అనుబంధం అవుతుంది. మేఘాంశ్ ఇప్పుడు స్టార్ట్ చేసావు, విత్ ఇన్ నాకు తెలిసి ఈ 2022 ఎండింగ్ కల్లా నేను స్టార్గా చూడాలని నా కోరిక. మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్తాను నీ గురించి. అండ్ ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆకాష్ బ్రో, పూరి గారికి నేను ఎంత పెద్ద ఫ్యాన్ అంటే నేనే ఇక్కడ ఉన్న వాళ్ళు 99% అందరు ఫ్యాన్స్ అయి ఉంటారు. నిజం చెప్పాలంటే చిన్నప్పటి నుంచి పూరి గారి సినిమాలు చూసి హీరో అదే డ్రెస్సింగ్ స్టైల్ అలానే వేసుకొని అలా తిరిగాను బయట, ఆ జాకెట్ చేసుకొని ఇదంతా ఇంతకుముందు ఎప్పుడు తెలియదు. హీరోగా లాంచ్ అవుదాం అనుకున్నప్పుడు ఫస్ట్ 80% పూరి గారితోనే అవ్వాలి లాంచ్ అని చిన్నప్పటి నుంచి కలగానే ఉండి. పెద్దగా తెలిసినారు ఎంత కష్టమో. అండ్ బ్రో ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆంధ్రపూరి నుంచి మెహబూబా నుంచి అన్ని సినిమాలు చూస్తూ వచ్చాను. అండ్ మొన్న రొమాంటిక్ మీ పర్ఫార్మెన్స్ అంటే చాలా ఇష్టం నాకు, ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఇంకా ఒకసారి టెక్నీషియన్స్ అందరికీ ఈ సినిమా పనిచేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ, ప్రకాష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా సపోర్ట్ చేశారు. అండ్ రైటర్ శ్రీనాథ్ చాలా బాగా రాశారు. శ్రీనాథ్ డైలాగ్స్ అన్నీ ఎమోషనల్గా చాలా టచ్ అయినాయి. డైలాగ్స్ డబ్బింగ్లో చూసినప్పుడు కానీ లేకపోతే లాస్ట్లో సినిమా చూసినప్పుడు చాలా బాగా రాశావు. అండ్ మా నాని ఏంటి నాని, అండ్ నాని చూడటానికి ఎంత ఉన్నా చాలా ఉంది. అండ్ ప్రొడక్షన్ అందరికీ అండ్ లైట్ బాయ్స్కి అని చాలా కష్టపడ్డారు. కోవిడ్ ఫస్ట్ వేవ్ అయిపోయిన వెంటనే ఫస్ట్ స్టార్ట్ చేసిన సినిమా ఇది 1000 శుభములు కలుగు నీకు. ఆ టైంలో చాలా ప్రికాషన్స్ తీసుకొని చాలా కష్టపడి చేసాం సినిమా. ఇందాక మా డైరెక్టర్ గారు అన్నట్టు ఎంత కష్టమైనా చాలా ఇష్టంతో చేశాను సినిమాని. అండ్ నెక్స్ట్ మా ప్రొడ్యూసర్స్ జామి శ్రీనివాస్ గారు అండ్ పటేల్ గారు ఎక్కడ ఉన్నారు, నరసింహ పటేల్ గారు. ఈ ప్రొడ్యూసర్స్ గురించి ఏం చెప్పాలండి, అసలు అద్భుతమైన ప్రొడ్యూసర్స్. ఏ హీరోయిన్ ఇలాంటి ప్రొడ్యూసర్స్ కావాలనుకునే ఇలాంటి ప్రొడ్యూసర్స్ వీళ్ళిద్దరు. వీళ్ళని ప్రొడ్యూసర్స్ కాకుండా వీళ్ళిద్దరు అన్నయ్య అని పిలిచే అంత అనుబంధం ఉంది నాకు. ఎందుకంటే అంత బాగా చూసుకున్నారు నన్ను ఫ్రమ్ ద డే 1 నుంచి ఈరోజు దాకా. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా ఖర్చు పెట్టి చాలా బాగా తీశారు సినిమాని. ఒక హీరో మార్కెట్కి సంబంధం లేకుండా పర్లేదు ఖర్చు పెడదాం, డబ్బులు ఇటుపోతాయి, మంచి సినిమా తీస్తే అవే వస్తాయని చెప్పి అనుకున్న బడ్జెట్కి దానికన్నా చాలా డబల్ ఎక్కువ ఖర్చు పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఆర్టిస్టులు షిండే గారు, షాజీ షిండే గారు సార్ థ్యాంక్ యూ సో మచ్. చెప్పిన వెంటనే ఒక 1 డే బిఫోర్ చెప్తే వెంటనే ఇమీడియట్గా నెక్స్ట్ డే వచ్చి చేశారు. అండ్ శ్రీకాంత్ అయ్యంగర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ రచ్చరవి నేను చేసిన ముందు సినిమాలో కూడా ఉన్నాడు. అండ్ సత్యం రాజేష్ సినిమాలో చాలా మంచి రోల్ చేశాడండి. ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు త్రూ అవుట్ రోల్ చేశాడు అన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఈమె మర్చిపోయి నాకు గుర్తుంది, నేను చెప్తా. అండ్ ఫాల్గుని థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చేసిన ఇప్పుడు దీనికన్నా మీరు ఒక సినిమా ఫ్లోలో చూస్తే పాట మీకు ఆ సిచ్యువేషన్ ఎందుకు వస్తుందో అర్థమవుతుంది. అండ్ ఇలాంటి సాంగ్కి ఎవరిని పెట్టుకుందాం ముంబైలో చాలామంది చూసి ఒక 30-40 ప్రొఫైల్స్ వచ్చినాయి. కాకపోతే ఎవరు ఎందుకు అంత కనెక్ట్ అవ్వట్లేదు. సరిగ్గా లాస్ట్లో వచ్చింది మన ఫాల్గుని ప్రొఫైల్. థ్యాంక్ యూ సో మచ్ ఫాల్గుని. వెంటనే ఇమీడియట్గా ఒప్పుకున్నావు, రిహార్సల్ చేసావు, నాతో చేయించావు. అండ్ విష్ గుడ్ లక్. అండ్ ప్రియా దామ్మా, ప్రియా చాలా మంచి రోల్ అని సినిమా. సస్పెన్స్ రోల్ ఇది తింది. చాలా బాగా చేసింది. మన తెలుగు అమ్మాయి, అందరూ బాగా ఎంకరేజ్ చేయాలి. The first day shoot roju I was
ఎంత నర్వస్ ఉండి ఇట్లా ఐ వాజ్ లిటరలీ షివరింగ్ అండ్ ఐ డింట్ నో ప్రొడ్యూసర్ సార్ దగ్గరికి డైరెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళి చెప్పాను నాకు భయం వేస్తుంది ఫస్ట్ టైం నేను స్క్రీన్ ముందుకు వెళ్తున్నాను ఫస్ట్ టైం నేను పర్ఫామ్ చేయబోతున్నాను నాకు భయం వేస్తుంది ఐ వాజ్ జస్ట్ కూచిపూడి డాన్సర్ బట్ స్టిల్ థ్యాంక్ యూ సార్ ఐ వెంట్ అప్ టు హిమ్ అండ్ ఐ టోల్డ్ హిమ్ నాకు భయం వేస్తుంది నాకు తెలియదు ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ డూ దిస్ అండ్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ డూ దిస్ అని తనకు చెప్పినప్పుడు హీ జస్ట్ సెడ్ లిసన్ రిహర్సల్ చేసావు నువ్వు బాగా చేస్తున్నావు చెయ్యు అని చెప్పి హీ గేవ్ మీ దట్ హోప్ అండ్ సిన్స్ దెన్ తనతోనే ఎక్కువ వర్కింగ్ డేస్ ఉన్నాయి అండ్ హీఈస్ సచ్ నాట్ జస్ట్ ద హీరో హీఈస్ అన్ అమేజింగ్ సోల్ టు మీ థ్యాంక్ యూ విజయ్ ఫర్ ఆల్ ఆఫ్ దట్ థ్యాంక్ యూ ప్రియా. యాక్చువల్గా తినతోనే ఎక్కువ రోజులు ఉంది నాకు హీరోయిన్ కన్నా. చాలా బాగా చేసావు ప్రియా అండ్ విష్ గుడ్ లక్. అండ్ మర్చిపోరా మీరు మర్చిపోయినా ఆయన మర్చిపోరు. నేను మర్చిపోను. it's okay I can wait more long also. ఓకే ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ సో మచ్ తమన్నా ఫర్ యాక్సెప్టింగ్ దిస్ రోల్. అండ్ చాలా బాగా చేసావు, చాలా ప్రొఫెషనల్ యాక్ట్రెస్ తిను. ఇంత ముందు మేబీ 9-10 ఫిల్మ్స్ చేసావు కదా ముందు. 16 వావ్. సో చాలా బాగా చేసిందండి. దీనికి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది అనుకుంటున్నాను మన తెలుగు ఇండస్ట్రీలో. తెలుగు ఆడియన్స్ అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను తమన్నాకి. థ్యాంక్ యూ సో మచ్ తమన్నా. అండ్ ఇంకెవరు మా రాతుడు గారు తర్వాత చెప్తాను. జ్ఞాని బ్రో దా. జ్ఞాని గురించి చెప్పాలంటే యాక్చువల్గా నేను ఫస్ట్ మూవీ ఒక రా ఫుటేజ్ చూసినప్పుడు దీనికి పర్ఫెక్ట్ కంపల్సరీ కొడతారని నమ్మకం ఉంది, కానీ మరీ ఇంతలా కొడతావు అనుకోలేదు బ్రో. చాలా బాగా కొట్టాడు. వన్ ఆఫ్ ది మేజర్ ప్లస్ పాయింట్స్ అవుతాయి మూవీలో ఆర్ఆర్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఫైట్ మాస్టర్ దేవరాజ్ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చేశారు మాస్టర్. మనం మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్లో మళ్ళీ మూవీస్ చేయాలి. అంటే ఇంత యాక్షన్ సీక్వెన్స్ మీరు ఇలా అంటే డిజైన్ చేస్తారో అనుకోలేదు అసలు. చాలా చాలా బాగా చేశారు. అంటే ఇంత సేమ్ జ్ఞాని మ్యూజిక్ ఎలా ప్లేస్ అవుతుందో మేజర్ ఫైట్స్ కూడా సినిమాలు అంతే ప్లేస్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. అండ్ లిరిక్స్ రాసిన రామబాబు ఘోషాల్ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రసన్న థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా రాథోడ్ గారు రండి సార్. మా ఇద్దరిది చాలా ఎమోషనల్ బాండింగ్ అయింది. అంటే డే 1 నుంచి ఈయన ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. అంటే సినిమా అంటే ఎంత పిచ్చో అది మాటలో చెప్పలేం మనం. ఈయన కానీ నాకు కానీ తెలిసింది ఒకటే, మన పూరి గారు రాసినట్టు సినిమా సినిమా సినిమా. అది మినిమం సంవత్సరంలో 365 రోజుల్లో 300 రోజులు ఆ కొటేషన్ ఉంటుంది నాకు వాట్సాప్లో స్టేటస్లో. అండ్ మళ్ళీ మనం ఫ్యూచర్లో చాలా చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నానండి. అసలు సినిమా చాలా చాలా ఎంజాయ్ చేస్తూ ఒక పిక్నిక్ వెళ్ళినట్టు చేసాం సినిమా. అంత ఎంజాయ్ చేసాం. అంటే ఎవరి ఫేసెస్లో కూడా ఒక ఇరిటేషన్ కానీ ఒక ఏముండేది కాదు. అందరు చాలా నవ్వుతా చేసాం. అండ్ అలాగే మాకు బాగా సపోర్ట్ చేశారు బుజ్జి గారు సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు రాలేపోయారు. అండ్ లాస్ట్ ఫ్యామిలీ గురించి చెప్పాలి. ఇంకా మా నాన్న అమ్మ లేకపోతే ఈరోజు నేను ఇక్కడ లేను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ నాన్న. నాన్న యాక్చువల్గా యూఎస్లో ఉండి రాలేకపోయారు. మన మీడియా ఫ్రెండ్స్ అందరికి చెప్పమని చెప్పారు. అండ్ వచ్చారు నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ వచ్చారు ఈరోజు. అండ్ వన్ ఆఫ్ ద మై మెయిన్ బ్యాక్ బోన్ మై మామ, థ్యాంక్ యూ సో మచ్ మామ. అండ్ మై ఫ్రెండ్స్ కొంతమంది రాలేపోయారు. అంశోక్ యూఎస్లో ఉన్నాడు. అండ్ రాంబాబు అండ్ మై కజిన్ శివ, థ్యాంక్ యూ సో మచ్. ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ కూడా అంతే సపోర్ట్ చేస్తూ ఉండేవారు ఫస్ట్ నుంచి. అండ్ అందరికీ థ్యాంక్ యూ. ఈరోజు ఇంతమంది వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చారు. చాలా చాలా థ్యాంక్ యూ అండి. అండ్ Jan 7th సినిమా రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ అయిపోయినాయి. ప్లీజ్ గో అండ్ బుక్. అండ్ మీ అందరి బ్లెస్సింగ్ మాతో ఉంటాయని కోరుకుంటున్నాను. ఈసారి ఖచ్చితంగా ఇచ్చి పడేస్తా. ఏం మచ్చా తగ్గేదేలా. ఒకసారి వస్తుంది ఆపర్చునిటీ, ఎందుకంటే ఎక్కువసార్లు చేసినా కూడా ఎవరికి ఫీల్ ఉండదు. సో ఆ సినిమా అందరు చూసిన తర్వాత మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ
ప్రియా వల్ల వచ్చాను. ప్రియా యాజ్ ఎ కార్పొరేటర్గా రాలేదు, యాజ్ అ ఫ్రెండ్గా, యాజ్ అ సపోర్టర్గా నేను తన కోసం వచ్చాను. సో షీఈ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అండ్ ఇలాంటి మూవీస్ ఇంకెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజయ్ గారికి, మరి తమన్నా గారికి, ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, టీం మెంబర్స్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అంటే ఇప్పుడు కార్పొరేటర్ కాబట్టి డెఫినెట్గా పాలిటిక్స్ గురించి ఒక మాట చెప్పాలి. అంటే తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా ఫిలిం ఇండస్ట్రీకి 100% సపోర్టివ్గా ఉంటుంది. సో మేము కూడా 100% సపోర్ట్ మేము ఫిలిం ఇండస్ట్రీకి ఉంటాము. అండ్ ఎంత కష్టం, ఎంతమందికి ఉపాధిని కల్పిస్తుంది, ఎంతోమంది కరోనా సమయంలో కూడా ఎంతోమంది చాలా ఇబ్బంది పడ్డారు. సో వారిని అందరినీ కూడా ఒక రోల్ ఇచ్చేసి కానివ్వండి, ఒక జాబ్ ఇచ్చి ఫిలిం ఇండస్ట్రీయే కాపాడుతుంది. సో వారందరికీ కూడా మేము అండగా ఉంటూ రానున్న రోజుల వారు ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా చూసుకుంటామని మా తెలంగాణ గవర్నమెంట్ నుంచి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్.